మన రామ్మోహన్ నాయుడు గారిని రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. 2026 మహానాడు సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన అందరి అభిమాన నాయకులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, భవిష్యత్తుకు దిక్సూచిగా నిలబడుతున్నటువంటి మన పరిపాలనకు నడిపిస్తున్న అభిమాన నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువగల రథ సారథి, భవిష్యత్తుకు వారధి, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు లోకేష్ అన్న గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు, వేదికను అలంకరించిన అతిరథ మహారథులు, ఈరోజు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో పాటు సుమారు 15 లక్షల మంది మన అధినేత ఒక్క పిలుపుతో రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్త అన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను గౌరవిస్తూ ఈ క్లస్టర్ పద్ధతుల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రతి మహానాడు కేంద్రాన్ని కూడా విజయవంతం చేయడానికి కథలు వచ్చినటువంటి మా పసుపు దళం, మా సోదర సోదరిమణులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన కీలకమైనటువంటి తీర్మానం ఈ రాజకీయ తీర్మానం. పెద్దలు సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా గుర్తుంటుంది, ఒకప్పుడు ఈ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు. అటువంటి స్థానం మళ్ళీ ఒక చిన్న వయసులోనే నాకు ఈ స్థానాన్ని కల్పించినటువంటి పెద్దలు, మనందరి కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వేదిక ద్వారా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజకీయ తీర్మానం అనంటే మొట్టమొదటిగా మనం మొదలుపెట్టేది తెలుగుదేశం పార్టీ చరిత్ర దగ్గర నుంచి. మార్చి 28, 1982లో ఆ రోజు ఒక రాజకీయ విప్లవంగా దేశ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి రోజుగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగు జాతికి ఉన్నటువంటి ఆ దుర్భర పరిస్థితులు, అవినీతి ప్రభుత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తే వాటన్నిటిని కూడా చూసి రాజకీయాల్లో, సమాజంలో ఒక పెనుమార్పు తీసుకొని రావాలని ఆయన సాధించినటువంటి విజయాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా చైతన్య రథయాత్ర రాష్ట్రంలో చేస్తూ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు నందమూరి తారక రామారావు గారు. పార్టీ నడిపించడం అనంటే కేవలం ఒక పేరు, ఒక రంగు, ఒక ముద్ర, ఒక అచ్చు వేయడమే కాదు, పార్టీలో ఉన్నటువంటి బలం, కార్యకర్తలు, నేతలు. అటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ కొన్ని వర్గాలకో కొన్ని ప్రాంతాలకో పరిమితం కాకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా, ఎన్ని జాతులు ఉన్నా అందరికీ కూడా సరి సమానంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి దేశ స్థాయిలో ఏనాడు కలగనటువంటి గౌరవం మన తెలుగుదేశం పార్టీ ద్వారా యువకులకి, కొత్త వ్యక్తులకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కల్పించారనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు కేవలం రాష్ట్రంలోనే మార్పుల కోసం కాదు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికైనా 1983లో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో విజయం సాధించిన తర్వాత కేవలం రాష్ట్రంలోనే కాదు, భారతదేశం కూడా బాగుపడాలనంటే అక్కడ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని దేశ స్థాయిలో కూడా నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా కాంగ్రెస్ ఏతర విపి సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత కూడా నందమూరి తారక రామారావు గారిది, మన తెలుగుదేశం పార్టీది అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు నేషనల్ ఫ్రంట్తో మొదలైనటువంటిది తిరిగి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన యునైటెడ్ ఫ్రంట్ మనం పెట్టి దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేశాం, గుజరాల్ గారిని ప్రధానమంత్రి చేశాం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేశాం. ఈరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వరల్డ్ ఫేమస్ లీడర్గా ఈ భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు సపోర్ట్ చేసి కేవలం రాష్ట్రాన్ని వరకు, కేవలం ప్రాంతం వరకు, కేవలం ఒక జాతి వరకు పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి రాజకీయ సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేసుకుంటున్నాను. ఎన్నో అవకాశాలు వస్తే
ఒక సందర్భంలో ఒక కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే ఆ కేంద్ర మంత్రి కూడా బడుగు బలహీన వర్గాలకి వెళ్ళాలని ఒక బీసీగా సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి ఎర్రన్నాయుడు గారిని కేంద్ర స్థాయిలో కేబినెట్ మినిస్టర్గా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఒక స్పీకర్గా అవకాశం వస్తే ఒక దళిత బిడ్డగా మన అమలాపురం నుంచి ఆ రోజు బాలయోగి గారిని కూడా ఆ శాసించేటటువంటి పార్లమెంటులో లోక్సభలో స్పీకర్గా పెట్టి మన తాలూకా ఘనతని చాటినటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అలాగే ఒక మైనారిటీ వ్యక్తిగా ఆ రోజు అబ్దుల్ కలాం గారిని ఆ ప్రభుత్వానికి సూచించి ఆయనకి కూడా దేశ ప్రెసిడెంట్గా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనల ప్రకారం ఆ రోజు తెలుగుదేశం పార్టీ తాలూకా కాంట్రిబ్యూషన్ ఆ రకంగా ఉండిందని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక ప్రాంతీయ పార్టీ అయినా, ఒక ప్రాంతం మీద ఒక ప్రేమ ఉన్నా దేశం మీద మాత్రం ఎప్పుడూ భక్తిని విడిచిపెట్టలేదు. దేశం బాగుంటే, దేశం బలంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బలంగా ఉంటుందని కేంద్రం రాష్ట్రం మధ్యలో సత్సంబంధాలు ఎప్పుడు కూడా మెరుగుపడేటటువంటి విధంగానే తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూ కేంద్రం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ, కేంద్ర నిధులు కానీ, కేంద్ర కార్యక్రమాలు కానీ మన తెలుగు ప్రజలకు అందరికీ కూడా అందించడానికి, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధాంత రూపంగా నిరంతరం కూడా కృషి చేస్తూ ఉండిందని కూడా తెలియజేస్తున్నాను. కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే. చాలామంది ఇక్కడ అన్ని రాజకీయ పరిస్థితులు తెలిసినటువంటి వారు ఉన్నారు. గత 44 సంవత్సరాలు మన తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఈరోజు ఇండిపెండెంట్ ఇండియాని చూసుకుంటే 70కి పైగా సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర. ఈ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టాయి. ఈ దేశాన్ని ఏలాయి, అలాగే రాష్ట్రాలు కూడా ఏలాయి, కొన్ని ప్రాంతాలు కూడా ఏలాయి. కానీ 44 సంవత్సరాలుగా ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే కాలం మారుతుంది, తరాలు మారుతున్నాయి, ప్రధానమంత్రులు మారుతున్నారు, రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి, దశాబ్దాలు మారిన తర్వాత అక్కడ ఆర్థిక పరిస్థితులు కూడా మారుతున్నాయి. మారుతున్న కొద్దీ మన తెలుగుదేశం పార్టీ, మన నాయకత్వం ఆ పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని అవగాహన చేసుకొని కాలానికి అనుగుణంగా మన పద్ధతులను కూడా మార్చుకుంటున్నాం. పద్ధతులు మార్చుకుంటున్నాం అనంటే పార్టీ మారడం అని కాదు. పద్ధతులు మార్చుకున్న సిద్ధాంతాలు మాత్రం ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతాలు మనకు అప్పచెప్పారో ఆ సిద్ధాంతాల ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఈరోజు ఈ రాజకీయ తీర్మానం చరిత్రతో పాటు మనం భవిష్యత్తు వైపు కూడా మనం చూపు వేయాలి. చరిత్రతో పాటు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మరొక్కసారి మనం తప్పులు చేయకుండా ముందుకు నడవాలి. ఈసారి రాజకీయ తీర్మానంలో మనం గుర్తించాల్సినటువంటి రెండు, ఒక సంకల్పం ఉంది, ఒక కర్తవ్యం ఉంది. సంకల్పం ఏంటంటే సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందున మనందరి మీద ఉంది. సుస్థిర పరిపాలన మనం అందించాలనంటే దానికి తగ్గట్టు ఆ ఆలోచనలు వచ్చేటటువంటి బలమైన నాయకత్వం మనకు ఉండాలి. ఆ బలమైన నాయకత్వం ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, సిబిఎన్ గారి దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మన రాష్ట్రానికి అందించబోతున్నటువంటి లోకేష్ అన్న గారి వరకు కూడా మనం ఎక్కడా కూడా నిస్సందేహంగా మనం చెప్పొచ్చు, బలమైనటువంటి నాయకత్వం మన తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినప్పుడు పార్టీ తాలూకా ఒక సిద్ధాంతం ఉండేది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ రోజు ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి గుడ్ గవర్నెన్స్ కానీ, కొన్ని వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకాలు కానీ ఆ రోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చెప్పాను పద్ధతులు మారుతున్నాయని. ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ప్రతి సంక్షోభం కూడా మనకు ఒక అవకాశం లాంటిది. దాన్ని మలుచుకోవాలని ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్కి మన తెలుగు జాతి ఒక వేదికగా తయారు చేయడం, అలాగే డెవలప్మెంట్ అని ఎప్పుడూ లేనిది ఒక పదం రాజకీయాలకి తోడు చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ పదం ఏంటంటే విజన్ అనేటటువంటి పదం. ఎందుకనంటే ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా సరే రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలకి వచ్చేటటువంటి ఎలక్షన్ల వరకే చూసేవాడు, కానీ ఎలక్షన్లు దాటి జనరేషన్స్ వరకు చూసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లు విడిచి 20, 30, 40 సంవత్సరాల వరకు చూపించేటటువంటి విజన్ని అందుకొని ఆ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు.
దానితో పాటు ఈరోజు కొత్త తరం వచ్చింది, యువతరం వచ్చింది. యువతరం అని అంటేనే స్పీడ్తో కంపేర్ చేస్తూ ఉంటాం. అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ 2 సంవత్సరాల్లోనే అక్షరాల 24 లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఒక కొత్త చరిత్రకి, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అన్న లోకేష్ అన్న గారు అన్నది కూడా తెలియజేస్తున్నాను. ఈయన తాలూకా పద్ధతుల్లో జాబ్ క్రియేషన్, అలాగే ఎడ్యుకేషన్ ఒక ప్రధానమైనటువంటి సెక్టర్గా ఎంచుకున్నారు. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, రాజకీయాల్లో ఒక మినిస్టర్ పదవి తీసుకున్నటువంటి వ్యక్తులు అత్యంత దూరంగా దేనికైనా ఉంటున్నారనంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి. సర్వసాధారణంగా ఎవరు కూడా ముట్టుకోరు, కానీ స్వయంగా లోకేష్ అన్న బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత ఆయన కోసమేనే కాదు, ఆయన గురించని కాదు, ఈ రాష్ట్రంలో రేపు భవిష్యత్తు తరం చక్కగా తయారవ్వాలనంటే మన క్లాస్ రూములు బాగుపడాలి. ఆ క్లాస్ రూములు బాగుపడాలనంటే నాలాంటి ఒక వ్యక్తి దానికి ఉంటూ ఒక ఫోర్స్గా ముందుకు నడిపించాలని ఈ క్లాస్ రూముల్లో కూడా ఈరోజు పెనుమార్పులు, మన పిల్లలకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే విధంగా క్లాస్ రూములు కూడా ఈరోజు తయారు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ పరంగా ఒక ఆలోచన పరంగా నిర్ణయాలైతే, పార్టీ పరంగా కూడా కొన్ని ఈ ఆలోచనలో కూడా మనం పద్ధతుల్లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చాం. ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం పెంచారు. అలాగే లోకేష్ అన్న గారు ఈరోజు మనోధైర్యం పెంచుతున్నారు అన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మనకందరికీ అన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా బీసీలకి సంబంధించి ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ని ఆ కింద స్థాయి నుంచి వ్యక్తుల్ని ముందుకు తీసుకొని రావాలి, సోషల్ ఎకనామిక్ పొలిటికల్ రిప్రజెంటేషన్ వాళ్ళకందరికీ కూడా క్రియేట్ చేయాలని ముందుకు తీసుకొని వస్తే మళ్ళీ ఆ యొక్క జాతిని, తెలుగు జాతిని చంద్రబాబు నాయుడు గారు విశ్వఖ్యాతి కింద మన పిల్లలు చదువుకొని ప్రపంచంలో ఉన్నతమైనటువంటి కంపెనీల్లో చేయాలి, సిఇఓలుగా అక్కడ కూడా పరిపాలన చేయాలని ఆ స్థాయికి, ఆ అవకాశానికి వాళ్ళు కల్పించారు. మళ్ళీ ఈరోజు లోకేష్ అన్నగారి ఆధ్వర్యంలో మళ్ళీ తెలుగు జాతి ఒక ప్రపంచ స్థాయిలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించే విధంగా ఆయన కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఏదైతే నాయకత్వ పరంగా ఈ 3 బలాలు కూడా ఉన్నాయో, ఈ నాయకత్వ బలాలతో మన స్థిరత్వమైనటువంటి పరిపాలన మనం అందించడానికి అన్ని రకాలుగా అడుగులు వేస్తున్నాం. ఈ స్థిరత్వమైనటువంటి పరిపాలన ఉండాలనంటే ఒక పక్కన నాయకత్వంతో పాటు మరొక పక్కన అసలైనటువంటి సంస్కరణలు. మీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే సంస్కరణలు ఎప్పుడైనా చేసినా సరే కేవలం పేపర్ల వరకో, ఫోటోల వరకో, లేకపోతే నామమాత్రానికోనే కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సంస్కరణలు చేసినా సరే మన గ్రాస్ రూట్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి, గ్రాస్ రూట్ నుంచి గ్లోబల్ స్టాండర్డ్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్గా అధ్యయనం చేసి ఒక పథకం తీసుకొని వచ్చిన, ఒక స్కీమ్ తీసుకొని వచ్చిన, ఒక కార్యక్రమం మనం ఏదైనా చేసినా సరే ఆ సంస్కరణ గ్రామీణ ప్రాంతాల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సామాన్య పౌరుడికి ఏ రకంగా అది ప్రభావం చూపుతుందన్న ఆలోచనతోనే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకున్నాం. సోషల్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, అలాగే అగ్రికల్చర్ రిఫార్మ్స్, ఆఖరికి అన్ని రకాలుగా రిఫార్మ్స్ తీసుకొని, ఎకనామిక్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పరిపాలించిన ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన మనం అందించగలిగాం. అయితే మనకి కావలసినటువంటిది కేవలం మన సంకల్పం సుస్థిర పరిపాలన మాత్రమే కాదు, మనకు ఒక కర్తవ్యం కూడా ఉంది. అదే మన రాజకీయ తీర్మానంలో 2వ భాగం. ఒక పక్కన మన కర్తవ్యం సుస్థిర పరిపాలన అందించాలనంటే, మరొక పక్కన మన సంకల్పం సుస్థిర పరిపాలన అయితే మన కర్తవ్యం నిరంతర పరిపాలన కూడా మనకు ఉండాలి. కంటిన్యూటీ ఇన్ గవర్నమెంట్ మనకు ఉండాలి. మనం ఎందుకు ఈరోజు బాధపడుతున్నాం? 5 సంవత్సరాలు విధ్వంస పరిపాలన వచ్చిన తర్వాత ఆ నష్టం ఏదో రాజకీయ పార్టీగా మనకు మాత్రమే నష్టం కాదు, యావత్ తెలుగు జాతి కూడా ఈరోజు సర్వనాశనమై కూర్చున్న సందర్భంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ డిస్ట్రక్షన్ అంతా కూడా తన భుజాల మీద వేసుకొని మళ్ళీ మెట్టుకు మెట్టు కట్టుకుంటూ కోటలాగా కడుతున్నారు. ఈ కోటలాగా కట్టినటువంటి కోటని మళ్ళీ ఎవరైనా సరే దుర్మార్గుల చేతుల్లో పడితే పేక మేడల్లాగా ఈ కోటనంతను కూడా కూల్చి వదిలేస్తే ఈ ఆట ఎన్నాళ్ళు మన తెలుగు జాతి ఇంకా ఆడగలదో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. 2004 నుంచి 14 వరకు ఆ రోజు కూడా మనకు అవకాశం మనకే వచ్చుంటే పరిస్థితులు ఏ రకంగా ఉండేవో, అది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా ఉండేవో ప్రతి ఒక్కరు కూడా విశ్లేషణ చేసుకోగలరు. ఆ రోజు నష్టపోయాం 4 నుంచి 14 వరకు.
మళ్ళీ 14లో తీరా విభజన జరిగిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మళ్ళీ తెలుగు జాతికి ఒక భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు మళ్ళీ గెలిపించారు. 5 సంవత్సరాలు కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. విభజన తరువాత ఆదాయం తెలంగాణకు వెళ్ళి పాపులేషన్ మన దగ్గరికి వచ్చి తక్కువ ఆదాయం ఉంటే అంచెలంచెలుగా గ్రోత్ రేట్ని పెంచుకుంటూ సరి సమానంగా ఇద్దరు సోదర రాష్ట్రాలని కూడా ముందుకు నడిపించాలనే ఆలోచనతో బ్రహ్మాండమైన ఒక కాంపిటీషన్, ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్తో ముందుకు నడిపిస్తే మళ్ళీ తీరా 2019లో ఎన్నికలు వచ్చినప్పుడు కంటిన్యూటీ మనం తీసుకొని రాలేకపోయాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మనం ఈరోజు దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఎక్కడయ్యా చూపించమనంటే మొట్టమొదట మనం మ్యాప్ చూపిస్తే మనం వేలు పెట్టేది గుజరాత్ మీద పెడుతున్నాం. గుజరాత్ మోడల్ని మనం చూపించుకొని ఏ సెక్టర్ని చూసుకున్నా సరే గుజరాత్ ఎలా చేసింది మనం కూడా ఎలా చేయాలని ప్రతి ఒక్కరం కూడా దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చేస్తున్నాం. అలాంటి ఎగ్జాంపుల్ ఎందుకు చేయగలుగుతున్నారు అక్కడ 5 సార్లు కంటిన్యూస్గా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా సరే ఎక్కడ పాలసీ పెరాలిసిస్ లేకుండా, డెవలప్మెంట్ డీరైల్మెంట్ లేకుండా, ఆ రోజు 2002లో బీజేపీ ప్రభుత్వం అక్కడ వస్తే వాళ్ళు ఏ విజన్తోనైతే ప్రభుత్వం ముందుకు నడిపిస్తున్నారో ఆ కంటిన్యూటీతో ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి గుజరాత్లో ఏ డెవలప్మెంట్ ఎజెండా తీసుకొని వచ్చినా పూర్తి సహకారం వాళ్ళకు అందుతుంది. మనకేమో 5 years చేస్తే మళ్ళీ 5 years లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు అభివృద్ధి సాధించింది, 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతుంటే అసలు ఎక్కడ మన జాతి ముందుకు వెళ్ళగలదో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అందుకనే ఒక పక్కన సుస్థిర పరిపాలన అందిస్తూ నిరంతర పరిపాలనకి కూడా మనం కృషి చేస్తూ ఉండాలి. ఈ నిరంతర పరిపాలన అందించాలనంటే నాయకులం, వేదిక మీద ఉన్నవాళ్ళం, ఇక్కడ ఉన్నవాళ్ళం, క్లస్టర్లో బూతుల్లో అక్కడ కూడా పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏకైక ఎజెండాతో ముందుకు వెళ్ళాలి. చిన్న ఎలక్షన్ దగ్గర నుంచి పెద్ద ఎలక్షన్ వరకు, ఎలక్షన్లు అంటే 5 సంవత్సరాలు వచ్చేవే కాదు, ఏ ఎలక్షన్ వచ్చినా సరే ప్రతి ఎలక్షన్ కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కలిసికట్టుగా తీసుకొని ఈ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా ముందంజలో ఉండేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అప్పుడు ఎక్కడ కూడా మనకి డీరైల్మెంట్ అనేది లేకుండా కంటిన్యూటీ ఇన్ గవర్నమెంట్ కూడా మనం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. మరొక 2 విషయాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం, ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలైనా సరే నిత్య యవ్వనంతో ముందుకు నడిచే పార్టీ. ఎందుకనంటే యూత్ని ఎప్పటికప్పుడు మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున లోకేష్ అన్న గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల జెన్జీ కానీ, యువతరం కానీ, రేపు రాబోతున్నటువంటి యువతరం కానీ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అదే నాయకులకి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మనం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నాం. యువతని ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ చేయండి. యువత తాలూకా మాటని, యువత తాలూకా వాయిస్ని మన పార్టీలో కూడా ఎక్కడికక్కడ బలంగా బయటకు వచ్చే విధంగా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీలు అత్యంత ముఖ్యమైనటువంటి వారు. స్త్రీలు బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే రాష్ట్రం, దేశం బలపడుతుంది, సమాజం బలపడుతుంది అని నమ్మేటటువంటి సిద్ధాంతం మన తెలుగుదేశం పార్టీది. అటువంటి స్త్రీల కోసం మనం 3 తరాలుగా ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు స్త్రీలను గుర్తించి ఆస్తిలో సమాన హక్కులు వాళ్ళు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్త్రీలను గుర్తించి ఎకనామిక్ ఎంపవర్మెంట్ కింద డ్వాక్రా సంఘాలు పెట్టారు. మళ్ళీ ఈరోజు అదే లోకేష్ అన్న స్త్రీలను గుర్తించి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని 33% పొలిటికల్ రిజర్వేషన్ ఎలక్షన్లో కల్పించినటువంటి పార్టీగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించున్నారు. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, మరొక పక్కన ఒక 3 జనరేషన్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని వేట కొడవళ్ళ నుంచి, కత్తుల నుంచి, గొడ్డల వరకు వస్తే మనమేమో ఆస్తిలో సమాన హక్కులు కల్పిస్తూ, డ్వాక్రా సంఘాలకు ఇస్తూ, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇస్తూ 33% చేస్తున్నాం. ఎక్కడైనా ఒక కంపారిజన్ ఉందా ఈ 2 ఫ్యామిలీస్కి కానీ, ఈ 2 పార్టీస్కి కానీ, ఈ 2 సిద్ధాంతాలకి కానీ అనేది ప్రజలు కూడా ఆలోచించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. యువతను ఇన్వాల్వ్ చేయాలి, మహిళల్ని మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజుల్లో క్షేత్రస్థాయిలో ఫిజికల్గా మనం ఎంత కష్టపడుతున్నామో సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. సోషల్ మీడియా కూడా ఒక పాఠం లాంటిదే. సామాన్య కార్యకర్త అయినా అది చూడాలి. అంటే అందులోని ఏదో అలజడి సృష్టిద్దామని కాదు, అసలు సోషల్ మీడియా ప్రచారంలో ఆ ప్రచారం ఏ రకంగా జరుగుతుంది, బెనిఫిట్గా జరుగుతుందా, నెగిటివ్గా జరుగుతుందా, దాని మీద కూడా చూసుకొని రైట్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా సోషల్ మీడియా మీద అలర్ట్గా ఉంటూ దాని మీద కూడా నిత్యం కూడా స్టడీ చేస్తూ ముందుకు నడవాలని, ఆ నిరంతర పరిపాలనకి వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ముందుకు నడిపించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే
2019 నుంచి 24 వరకు ఆ రోజు ఉన్నటువంటి విధ్వంస పరిపాలన మనం చూసాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రిజనరీ పరిపాలన నుంచి ఈరోజు ఒక విజనరీ పరిపాలనకు మనకు వచ్చాం. ప్రిజనరీ పరిపాలనలో గొడ్డలి వస్తే విజనరీ పరిపాలనలో గూగుల్ వచ్చింది. ఆ రోజు ప్రిజనరీ పరిపాలనలో గంజాయి వస్తే ఈరోజు విజనరీ పరిపాలనలో మనకి ఏఎంఎన్ఎస్ కానీ యాంకా కానీ ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ యువతకి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశం వచ్చింది. ఆ రోజు ప్రిజనరీ పరిపాలనలో డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేస్తే ఈరోజు విజనరీ పరిపాలనలో ఫోన్ల ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ డెలివరీ మనం చేస్తున్నామన్నది కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు శవాల మీద రాజకీయాలు చేస్తే ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు మనం ఇస్తున్నాం. ఆ రోజు 3 మొక్కలాట ఆడితే ఈరోజు ప్రజా రాజధాని అమరావతిని మనం తీర్చిదిద్దుతున్నాం. ఆ రోజు సంక్షోభం ఉంటే ఈరోజు సంక్షేమంతో ముందుకు వెళ్తున్నాం. అది ప్రిజనరీకి విజనరీకి ఉన్నటువంటి తేడాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్ర మంత్రిగా ఒక అవకాశం వచ్చిన తర్వాత 2024 తర్వాత 2 డావోస్ కార్యక్రమాలు జరిగాయి. డావోస్లో వెళ్ళిన మొట్టమొదటి సంవత్సరం వెళ్ళాం. జనవరి 2025 ముఖ్యమంత్రి గారితో కొన్ని కార్యక్రమాల్లో కూర్చున్నాం. అన్న లోకేష్ అన్న గారు కూడా ఉన్నారు. ఆ రోజు ప్రపంచ స్థాయిలో ఎన్నో కంపెనీలన్నీ కూడా మనం పిలుచుకొని అయ్యా ఒక్కసారి రండి, ఆంధ్రప్రదేశ్ తాలూకా స్టాల్ ఉంది, ఒక్కసారి కలిసి మా దగ్గర ఏ అవకాశాలు ఉన్నాయని చూడనంటే చాలామంది అంత ఇంట్రెస్టెడ్గా చూపించలేదు. అంత యాక్టివ్గా మన దగ్గర రావడానికి అంత సుముఖంగా లేరు. అయినా కొంతమంది వచ్చిన తర్వాత తీరా మనం అన్ని రకాల అవకాశాలు, మన గవర్నెన్స్, మన పరిపాలన, మన పార్టీ యొక్క విధి విధానాలు అన్నీ కూడా చెప్పిన తర్వాత ఇది సరే, మళ్ళీ తర్వాత మీ ప్రభుత్వం మారిపోతే మా పరిస్థితి ఏంటన్నటువంటి క్వశ్చన్ ఆ రోజు 2025లో అడిగారు. అలాగే ఢిల్లీలో కూడా వెళ్ళాం. జూన్లోనే మనం అందరం కూడా స్వేరింగ్ ఇన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి 3-4 నెలలు కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వచ్చి ఏ మంత్రి గడప తొక్కినా సరే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఒక 5-6 పేపర్లు తీసుకొని వెళ్ళి మా రాష్ట్రానికి నిధులు రావాలి, మా రాష్ట్రానికి కార్యక్రమాలు జరగాలని ఏ మంత్రి దగ్గరికి వచ్చినా చంద్రబాబు నాయుడు గారు 5 కాగితాలు ఇస్తే ఆ కేంద్ర మంత్రులందరూ 10 కాగితాలు ఇచ్చేవారు. మీ 5 సంవత్సరాలు అక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన వల్ల ఎంత నష్టం మాకు జరిగిందో అని చెప్పి ఇది సరిచేయండి అని చెప్పి కేంద్ర మంత్రులు తిరిగి ఇచ్చే పరిస్థితి జూన్ 2024 ఉండేది. ఆ పరిస్థితి నుంచి దావోస్ 2026కి వెళితే అదే దావోస్లో ఆంధ్రప్రదేశ్ స్టాల్ పెడితే ఇండియా స్టాల్ కంటే ఆంధ్రప్రదేశ్ స్టాల్లో తాకిడి ఎక్కువ ఉంది. అందరికీ కూడా ఒక నమ్మకం క్రియేట్ అయ్యి మనం ఎక్కడైనా సరే అది కేవలం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతోనే కాంపిటీషన్ కాదు. దావోస్ అని అంటే 140కి పైగా దేశాలన్నీ కూడా అక్కడ స్టాల్స్ పెట్టుకొని ఉంటాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఇంగ్లాండ్, అమెరికా అందరి తాలూకా స్టాల్స్ ఉన్నా సరే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్, క్వాంటమ్ లాంటి ఇన్వెస్ట్మెంట్, డిఫెన్స్లో, ఏరోస్పేస్లో, డ్రోన్స్లో ఏ సెక్టర్ చూసుకున్నా సరే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ని నమ్మి మన దగ్గర లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులు తీసుకొని వచ్చారనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, ఆయన పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకం. ఒక్క సంవత్సరంలో 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని తిప్పికొట్టి మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని తయారు చేశారు. అలాగే ఈరోజు ఢిల్లీ కూడా వెళ్తున్నాం కదా, ఢిల్లీలో కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు సమస్యలు చెప్పడం కాదు, ఆ రోజు చెప్పేవారు 5 సంవత్సరాల్లో ప్రాబ్లమ్స్ ఏంటని. ఈరోజు ఏం చెప్తున్నారంటే మోదీ గారు దేశంలో కొత్త పథకం తీసుకొని వచ్చారు, కొత్త సంస్కరణ తీసుకొని వచ్చారు. సోలార్ ఎనర్జీలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, సెమీ కండక్టర్స్లో కావచ్చు, ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, ఇలా ఏ సెక్టర్ తీసుకొని వచ్చినా అది ఇంప్లిమెంట్ చేయాలనంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఈరోజు ఎవరు వెళ్ళినా సరే స్కీములు ఇచ్చి అయ్యా తొందరగా మీరే చేయండి, మీరు చేస్తే ఆదర్శంగా మిగతా రాష్ట్రాలు తీసుకెళ్తాయని ఈరోజు ఆ పరిస్థితిని కూడా మార్చి దావోస్ కానీ ఢిల్లీ కానీ ఆంధ్ర పరిపాలన తాలూకా విధానం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ రకంగా బలంగా ముందుకు నడుస్తుందో మీరందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. అందుకనే కార్యకర్తలు సుస్థిర పరిపాలన, నిరంతర పరిపాలన, స్టెబిలిటీ ఇన్ గవర్నెన్స్, కంటిన్యూటీ ఇన్ గవర్నమెంట్, ఈ 2 విషయాలు మనం ఒక జీవన విధానంగా టీడీపీ అనంటే 9 to 5 జాబ్ లాగా కాదు. టీడీపీ అనంటే ప్రజాసేవలో, ప్రజాక్షేత్రంలో, ప్రజల సంక్షేమం కోసం 24/7/365 ఫర్ ఎవర్ మనం నిరంతరం కూడా ఇది పని చేస్తూనే ఉంటాం, కృషి చేస్తూనే ఉంటామన్న విధంగా మనం కార్యక్రమాలన్నీ కూడా చేయాలని తెలియజేసుకుంటూ నిన్న అన్న మాట, చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నెవర్ అగైన్ అని చెప్పారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గొడ్డలి నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అన్న విధంగా ఏ ఎలక్షన్లో వచ్చినా సరే కూటమి ప్రభుత్వాన్ని మనం ఏదైతే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 కలయికతో
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రాష్ట్రం ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం స్పిరిట్తో మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో అది ఎక్కడా కూడా ఎటువంటి అడ్డంకులు కానీ బ్రేక్స్ కూడా రాకుండా మనం కంటిన్యూస్గా దానికి ముందుకు నడిపించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ యొక్క రాజకీయ తీర్మానం ప్రతి ఒక్కరికి కూడా ఒక జీవిత విధానంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలవాటు చేసుకొని ముందుకు నడవాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో చక్కగా మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం 15 లక్షల మంది వరకు కూడా పార్టిసిపేట్ చేసి మనకి నిత్యం బలాన్ని ఇస్తున్నటువంటి కార్యకర్తలు కోటమిరెడ్డి గారు కూడా మాట్లాడారు. వాస్తవమైనటువంటి మాట. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి పంపించి ఈరోజు ఢిల్లీలో క్యాబినెట్లో సెంటర్లో కోటేసుకొని అక్కడ క్యాబినెట్లో కూర్చుంటే చాలా గొప్పగానే ఉంటుంది. కానీ పసుపు చొక్కా వేసుకొని మహానాడులో ఇక్కడ కృషి చేస్తే అంతకంటే గొప్పతనం ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ నాయకుడికి దొరకదు. అది నాకు ఎప్పుడు కూడా లభిస్తూ ఉంటుందని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ మొట్టమొదటి ప్రాధాన్యత పార్టీకి క్యాడర్కి మనం ఇచ్చి తరువాత మనం ఆ ప్రభుత్వానికి కూడా మనం సేవ చేస్తూ ముందుకు నడవాలని ఈ మహానాడు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఒక నాయకుడు తాలూకా బిడ్డగా కాకుండా తన సొంత బిడ్డగా చూసుకొని ఎల్లప్పుడూ కూడా నాకు ఆశీర్వదిస్తున్నారు. నా తరపున నాలాంటి కుటుంబాలు లక్షలు ఉన్నాయి తెలుగుదేశంలో. నాకొక్కరికనే కాదు ప్రతి ఒక్కరికి కూడా అదే భావనతో ఆయన చూస్తున్నారు. వాళ్ళందరి తరపున కూడా ఆయన పాదాలకి నమస్కరించుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాస్త సమయం ఎక్కువైంది కాబట్టి మన్నించాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ రామ్. గొడ్డల పార్టీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అంటూ స్ఫూర్తివంతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరచడానికి గాను ప్రతిపక్షంలో ఎన్నో అవమానాలను ఒత్తిళ్లను ఎదుర్కొని నిలిచినటువంటి వ్యక్తి, మహిళా భద్రత దళితుల హక్కులపై గట్టిగా నాటి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి నాయకురాలు, కష్టంతో పట్టుదలతో రాజకీయంలో గుర్తింపు సాధించినటువంటి వ్యక్తి, ప్రస్తుత హోంశాఖ మంత్రులు శ్రీ